ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసంలో వచ్చే చివరి రోజున పోలీ స్వర్గం అంటారు. ఈ రోజున మహిళలందరూ కూడా తెల్లవారుజామున లేచి చెరువులు నదులలో దీపాలు వదిలి పోలీ కథను చదువుకుంటూ ఉంటారు. మరి ఈ పోలీ పౌర్ణమి రోజు దీపాలు ఎలా వెలిగించాలి, ఎన్ని దీపాలు వెలిగించాలి, ఏ రోజున ఏ సమయంలో వెలిగించాలి, అలాగే అసలు ఈ పోలీ ఎవరు, పోలీ కథ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అశ్వయుజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు పాత్రకాలమే లేచి నది స్నానాలు చేసి దీపాలను వెలిగించలేని వారు ఈ పోలీ స్వర్గం నాడు తెల్లవారుజాముని లేచి నదిలో స్నానమాచరించి అరటి తొప్పుల్లో దీపాలు వెలిగించి వదిలిపెట్టిన ఎడల కార్తీక మాసం అంతా తెల్లవారుజామున నది స్నానాలు ఆచరించిన ఫలితం, దీపములు వెలిగించిన ఫలితం కలుగుతుందట. ఈ ఏడాది డిసెంబర్ 1 కార్తీక మాసం ముగుస్తుంది. మరుసటి రోజు పోలీ పౌర్ణమి జరుపుకుంటారు. తర్వాత నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. పోలీ పౌర్ణమిని పోలీ స్వర్గమని కూడా పిలుస్తారు కూడా. ఈ రోజున తెల్లవారుజామున మహిళలు నదులు చెరువులలో దీపాలు వదులుతారు. దీపదానం కూడా చేస్తారు. చివరి రోజున శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకాలు పూజలు చేస్తారు కూడా. ఈ నెలంతా కూడా దీపాలు వెలిగిస్తారు. అలాగే పోలీ పౌర్ణమి రోజు దీపాలు వెలిగించడం ప్రత్యేకతను సంతరించుకుంటూ ఉంటుంది. అరటి తొప్పలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు కూడా. అలా చేసిన తర్వాత 3 సార్లు నీటిలో తోస్తూ నమస్కరించుకొని పోలీ స్వర్గం కథను వింటారనమాట. శ్రద్ధ కలిగిన వారు మాత్రమే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడని చెప్పి అత్యంత ప్రధానమైన అంతకు కూడా ఈ పోలీ స్వర్గం లేదా పోలీ పౌర్ణమిలో కనపడుతుంది. పోలీ పౌర్ణమి ఎలా జరుపుకోవాలి, ఎలా జరుపుకున్నట్లయితే ఈ యొక్క కార్తీక మాస పుణ్యం అంతా కూడా పొందగలుగుతాం అనే విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. పోలీ పౌర్ణమి ఇది మార్గశిర మాసంలో పౌర్ణమి తిథి ఉన్నటువంటి రోజున చేసుకుంటాం. కార్తీక అమావాస్య వెళ్ళిపోయిన మరుసటి రోజే సూర్యుడు రాకముందే ఇంట్లో ఉండే తులసమ్మ దగ్గర కాస్త ఆవు పేడతో అల్లుకోవాలి. ఆవు పేడతో అల్లుకోవడానికి అవకాశం లేనివారు నీటితో అయిన శుద్ధి చేసి బియ్యం పిండితో పద్మము, శంఖము, చక్రము, కృష్ణ పాదాల ముగ్గు పెట్టుకోవాలి. ఇక యథాశక్తిగా తులసమ్మకు దీపారాధన చేసి పూజ చేసుకోవాలి. తులసి అష్టోత్తరాలతో పూజ చేసుకోండి, చాలా మంచిది. కార్తీక దామోదర అష్టోత్తరాలతో అంటే విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరమే, దాంతో కూడా మీరు పూజ చేసుకోవాలి. ఒకవేళ తులసి అష్టోత్తరము కార్తీక దామోదర అష్టోత్తరం చదవడం రాలేదనుకోండి, తులసి కోటలో కాస్త నీళ్లు పోసి పసుపు కుంకుమలు గంధములతో అలంకరించి తులసి కోట్ల దగ్గర దీపాలు పెట్టుకొని నా సౌభాగ్యాన్ని కాపాడు తల్లి అని చెప్పి నమస్కారం చేసుకుని లక్ష్మీనారాయణలకు నమస్కారం చేసుకుని లక్ష్మీనారాయణకు సంబంధించిన ఏదైనా స్తోత్రం పారాయణం చేస్తే, స్తోత్రం చదవడం రాకపోతే నమస్కారం చేసుకుని అగరబత్తులు వెలిగించి యథాశక్తిగా ఏదైనా నైవేద్యంగా సమర్పించి ఏకహారతిని చూపించండి. పోలీ దీపాన్ని ఎందుకు వెలిగించాలి అంటే, పోలీ పౌర్ణమికి ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, కార్తీక మాసం 30 రోజులు కూడా మీరు శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ పత్రోష కాలంలో దీపాలు వెలిగించలే ఫలితం మొత్తం ఈ పోలీ పౌర్ణమి రోజు వెలిగించే దీపం వల్ల లభిస్తుందట. కాబట్టి ఎవరైనా కార్తీక మాసంలో ప్రతిరోజు శివాలయానికి విష్ణు ఆలయానికి వెళ్ళి ప్రత్యూష కాలంలో దీపాలు వెలిగించడం, ఇలా 30 రోజులు చేయలేని వాళ్ళు 30 రోజులు కార్తీక మాసంలో దీపాలు దేవాలయం పరాణగణంలో వెలిగించిన ఫలితం ఒక్కసారి రావాలి అంటే పోలీ పౌర్ణమి రోజున పోలీ దీపాలు వెలిగించాలి. మరి ఈ పోలీ దీపాలు ఎలా వెలిగించాలి అనే విషయంకొస్తే, ముందుగా మీకు దగ్గరలో ఉన్న నీళ్లు పారే నదిలో లేదా కాలువ దగ్గర వెళ్ళి నదిలో పోలీ దీపాలు వెలిగించుకోవాలి. నదిలో పోలీ దీపాలు ఎలా వెలిగించాలి అంటే, ఒక అరటి డొప్ప తీసుకుని ఆ అరటి డొప్పలో బియ్యం పిండి తడిమి ఆ బియ్యం పిండితో 2 వైపులా అరటి డొప్పకు గోడలాగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, కుంకుమ, అక్షంతలు వీటన్నిటిని కూడా అరటి డొప్ప మధ్యలో ఉంచి అప్పుడు 2 కుంభ ఒత్తులు తీసుకుని ఆ కుంభ ఒత్తులు 2 ఆవు నెయ్యితో తడిమి అరటి డొప్పలో ఉంచి వాటిని వెలిగించి పారే నీటిలో వదిలిపెట్టాలి. నదిలో కానీ లేదా ఎక్కడైనా పారే నీళ్ళలో అలా దీపాలు వెలిగించుకోవాలి. దీన్నే పోలీ దీపము అని పిలుస్తారు. పోలీ దీపం వెలిగిస్తే కార్తీక మాసం 30 రోజులు దేవాలయాల్లో దీపాలు వెలిగించినంత ఫలితం మీకు కలుగుతుంది. అయితే ఆధునిక కాలంలో చాలామందికి ఇలా నదికి వెళ్ళి నదిలో దీపాలు వదలడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి నగరాలలో ఉండే వాళ్ళకి నదిలో పోలీ దీపాలను
నదిలో పోలి దీపాలు వెలిగించడం కష్టమవుతుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా గ్రహంలోనే పోలి దీపాలు వెలిగించుకోవచ్చు. ఇంట్లోనే వెలిగించినా కూడా ఒక ఫలితం అనేది కలుగుతుంది. మరి ఇంట్లో పోలి దీపాలు ఎలా వెలిగించుకోవాలి అంటే, ఇంట్లో ఒక మట్టి పాత్రలో కానీ, ఇక ఇత్తడి పాత్రలో కానీ, ఒక రాగి పాత్రలో కానీ నీళ్లు పోసుకోవాలి. నీళ్ళల్లో ఒక మట్టి ప్రతిమ లేదా ఒక ఇత్తడి ప్రతిమ లేదా ఒక రాగి ప్రతిమ ఉంచి ఆ ప్రతిమలో దీపాలు వెలిగించుకోవచ్చు. మీకు అరటి తొప్ప లభించినట్లయితే మట్టి పాత్రలో లేదా ఇత్తడి పాత్రలో లేదా రాగి పాత్రలో నీళ్లు పోసి దానిలో అరటి తొప్ప ఉంచి పోలి దీపాలు కూడా వెలిగించుకోవచ్చు. నగరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అరటి డొప్పులు లభించడం కూడా కష్టమే అవుతుంది. అలాంటప్పుడు అరటి డొప్పకు ప్రత్యామ్నాయంగా ఒక మట్టి ప్రతిమలో లేదా ఇత్తడి ప్రతిమలో అయినా సరే దీపాన్ని వెలిగించుకోవచ్చు. మరి ఇంట్లో పోలి దీపాలు వెలిగించేటప్పుడు ఒత్తులు ఎలా వేయాలి అంటే, మనకి కార్తీక మాసం నెలలో 31 రోజులు తీసుకొని ఇంట్లో పోలి దీపాలు ఎలా వెలిగించాలి అంటే, కార్తీక మాసంలో 31 రోజుకు సంకేతంగా 31 ఒత్తులను పాడ్యమికి సంకేతంగా 2 ఒత్తులు ఈ మొత్తం కలిపితే 33 ఒత్తులు వేసి దీపాలు వెలిగించుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు మీకు కలుగుతాయి. కాబట్టి ఇంట్లో పోలి దీపం వెలిగించుకునే వాళ్ళు ఎవరైనా సరే నీళ్ళల్లో అరటి డొప్ప ఉంచి దానిలో 33 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది కూడా. అరటి డొప్ప లేకపోయిన వారు మట్టి ప్రమిదలో 33 ఒత్తులు వేసి దీపాలు వెలిగిస్తే కూడా మంచిది. లేదా బియ్యం పిండి, బెల్లము, తురుము, ఆవు పాలు కలిపి పిండి దీపం తయారు చేసుకుని ఆ పిండి దీపం పళ్ళెంలో ఉన్నటువంటి నీళ్ళల్లో ఒక రాగి పళ్ళెం ఉంచి రాగి పళ్ళెం మీద పిండి దీపం ఉంచి ఆ పిండి దీపంలో అయినా సరే 33 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది కూడా. ఆ 33 ఒత్తులు కూడా కుంభ ఒత్తులుగా లేదా పువ్వు ఒత్తులుగా అయి ఉండాలి. లేదా ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు. మనకి శాస్త్రంలో చెప్పారు. అదేమిటంటే 33 చిన్న చిన్న ప్రదిమలు ఆ నీళ్ళల్లో ఉంచి వాటిలో ఆవు నెయ్యి పోసి దానిలో ఒక్కొక్క ప్రదిమలో ఒక్కొక్క కుంభవత్తి వేసి దీపాలు వెలిగించుకోవచ్చు కూడా. నీళ్ళల్లో ఒక పెద్ద రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి ఆ పళ్ళెం మీద 33 చిన్న చిన్న ప్రదిమలుగా ఉంచి వాటిలో ఒక్కొక్క ప్రదిమలో ఒక్కొక్క కుమ్మవత్తు చొప్పున 33 ఒత్తులు వేసి వెలిగించుకోవచ్చు. ఇంకొక ప్రత్యామ్నాయంగా చెప్పాలి అంటే ఇవన్నీ కాదండి, ఉసిరికాయ దీపం వెలిగించుకోవచ్చు. ఉసిరికాయ పైన పెచ్చు తీసి ఆవు నెయ్యిలో ముంచిన కుంభ ఒత్తులు 2 వేసి ఉసిరికాయ దీపాన్ని వెలిగించుకున్నా కూడా అది పోలి దీపం అవుతుంది. లేదా 365 ఒత్తులు కూడా దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు. 365 ఒత్తులు దీపాన్ని మట్టి ప్రతిమ ఉంచి వెలిగించుకోవచ్చు. లేదా పిండి ప్రతిమ ఉంచి అయినా వెలిగించుకోవచ్చు. ఒక మట్టి పాత్ర లేదా ఇత్తడి పాత్ర లేదా రాగి పాత్ర తీసుకుని దాని నిండా నీళ్లు పోసి ఆ నీళ్ళలోకి ఒక ఇత్తడి పళ్ళెం లేదా రాగి పళ్ళెం ఉంచి ఆ పళ్ళెం మీద చక్కగా పుష్పాలు, అక్షింతలు ఉంచి వాటి మీద ఇలా ప్రత్యేకమైన 365 ఒత్తులు దీపం కానీ, ఉసిరికాయ దీపం కానీ, 33 ఒత్తుల దీపం కానీ, లేదా ఒక్కొక్క ప్రదిమిల ఒక్కొక్క కుంభ ఒత్తి కానీ ఇలా ఎలాగైనా సరే మీకు తోచిన విధంగా పోలి దీపాన్ని ఇంట్లోనే వెలిగించుకోవచ్చు చక్కగా. మీరు నదిలో పోలి దీపాలు అరటి టొప్పులో వెలిగించిన దీపాన్ని ఇడిచిపెట్టినా లేదా ఇంట్లో పోలి దీపాన్ని వెలిగించిన పంచదార కానీ పటిక బెల్లాన్ని కానీ అక్కడే నైవేద్యంగా సమర్పిస్తే ఉత్తమమైన ఫలితాలు మీకు అయితే కలుగుతాయి. అయితే ఈ రోజున పోలి స్వర్గం నోము కథను విన్నా చదివినా ఎవరికైనా చెప్తే చాలు ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మనపై మన కుటుంబంపై ఉంటుందని నమ్మకం. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఆలకించండి. పూర్వం ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారట. వారందరిలో కల్లా చిన్న కోడలు అయిన పోలికి చిన్నప్పటి నుంచి కూడా పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆ ఆసక్తి ఆమె అత్తగారింటికి కఠినయింపుగా ఉండేది. అంటే నచ్చేది కాదు. ఎందుకంటే తనకంటే భక్తురాలు మరొకరు ఎవరు లేరు అనే అత్తగారికి నమ్మకం. ఆ ఆచారాన్ని పాటించి హక్కు ఆమెకే ఉంటుందని ఆమెకే అహంభావం కూడా. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదు అని మిగతా కోడల్ని తీసుకుని నదికి బయలుదేరేది. అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలు వెలిగించుకుని వచ్చేది. ఈలోగే చిన్న కోడలు ఎక్కడ దీపం పెడుతుందో అన్న అవమానంతో దీపం పెట్టకుండా ఉండేందుకు కావలసిన సామాగ్రి ఏది కూడా ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేవారు అత్తగారు.
కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు ఆ అత్తగారు చేసిన ప్రయత్నాలు ఏవి సాగేవి కూడా కాదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాస్త పత్తిని తీసుకొని దానితో ఒత్తిన చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీపాలు వెలిగించేది. ఆ దీపం కూడా ఎవ్వరికి కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టను బోలించేది. ఇలా కార్తీక మాసం అంతా కూడా నిగ్నమంగా దీపాలు వెలిగించేది పోలి. చివరిగా అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నది స్నానాలు చేసి ఘనంగా కార్తీక దీపాలు వదిలేందుకు అత్తగారు బయలుదేరింది. వెళుతూ కూడా పోలి ఆ రోజు కూడా దీపాలు పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ కూడా అప్పగించి మరీ వెళ్ళింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులన్నీ కూడా చకాచకాగా ముగించుకొని కార్తీక దీపాలు వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే, ఎంత కష్టం వచ్చినా సరే కూడా ధర్మాచరణం చేసిన పోలిని చూసి దేవతలకు కూడా ముచ్చట వేసిందట. వెంటనే ఆమెను బోధింతో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు, ఆమె కోడలు ఆ విమానం చూసి అది తమ కోసమే వచ్చింది అని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి ఆశ్చర్యపోయారు. ఎలాగైనా సరే ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆతృతలో పోలి కాళ్ళను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసిన ఉపయోగం లేకపోయింది. ఈ విమానంలోని దేవతలందరూ పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కలమైన మనసు ఉందని చెప్తూ వారికి కిందకి దించేశారు. తెలుగువారి ఇంటూ పోలిని అంటూ ఇటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తూ ఉంటారు. అందుకని చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మరునాడు వచ్చే పౌర్ణమి రోజున వెలిగించుకుంటూ ఉంటారు. అయితే ఈ కథలోని అంతర్యం ఏమిటి అంటే, భగవంతుణ్ణి కొలుచుకోవడానికి కావలసినది శ్రద్ధే కానీ ఆడంబరాలు కాదు అని సూచిస్తుంది. అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరకు అని హెచ్చరిస్తుంది. అత్తా కోడల మధ్య సఖ్యత ఉండాలన్న నీతితో బోధిస్తుంది. అందుకే ప్రతి కార్తీక మాసంలో ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలి స్వర్గ కథను వినిపిస్తూ ఉంటారు.